హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీ ముందుకు కుంట్లూరు టు పస్మాంల వెళ్ళే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో పస్మాంలలోని శ్రీనగర్ కాలనీలో కమర్షియల్ G+1 ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 101 స్క్వేర్ యార్డ్స్ అండి. దీని డైమెన్షన్ చూసుకున్నట్లయితే 26x35 సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. అలాగే హౌస్ చూసుకున్నట్లయితే మన గ్రౌండ్ వచ్చేసి కమర్షియల్ షటర్, అలాగే సింగిల్ రూమ్ ప్లస్ కిచెన్ ఇచ్చారండి. అలాగే మనకు పార్కింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో వెరీ స్పేసియస్ 2 BHK ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే మనం హౌస్ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కమర్షియల్ షటర్ అండి. మీరు చూడొచ్చు చాలా స్పేసెస్ గా ఉంది. అలాగే మనకు ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి. మీరు చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్ తోటి చాలా సింపుల్ డిజైన్ తోటి చాలా బాగుంది. అలాగే మనకి చూసుకున్నట్లయితే ర్యాంప్ కూడా చూడొచ్చు, మీకు మంచి రోడ్ కి మంచి హైట్ లో ఇచ్చారండి. అలాగే గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ వి ప్రొవైడ్ చేశారు. అలాగే మనం చూసుకున్నట్లయితే గేట్ జిమ్మల్ కూడా చూడొచ్చు, మొత్తం గ్రానైట్ తో ప్రొవైడ్ చేశారండి. మనం పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చూడొచ్చు చాలా స్పేసెస్ గా వచ్చిందండి. 2 కార్స్ అయినా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. అలాగే చూసుకున్నట్లయితే మంచి పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ LED లైట్స్ తోటి. డిజైన్ అయితే చాలా బాగుంది. మీరు చూడొచ్చు చాలా స్పేసెస్ గా వచ్చిందండి. అలాగే చూసుకున్నట్లయితే ఇందులో బోర్ ఉంది, అలాగే సంప్ కూడా ఉందండి. మంజీరా వాటర్ కూడా వస్తే వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే స్టెప్స్ చూసుకున్నట్లయితే చాలా స్లోప్ ఇచ్చారండి. అలాగే స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే హౌస్ చుట్టూ మనకు సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇప్పుడు మనం హాల్ కిచెన్ చూద్దాము. డోర్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. మన హాల్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మీరు చూడొచ్చు చాలా స్పేసెస్ గా ప్రొవైడ్ చేశారు. హాల్ మనకు వెంటిలేషన్ కి విండో కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే మనకు హాల్ లో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ LED లైట్స్ తోటి. డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ టీవీ పాయింట్ ప్రొవైడ్ చేశారండి. అలాగే చుట్టూ కూడా డిజైన్ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో మనకి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారు. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి. అలాగే డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే కిచెన్ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా స్పేసెస్ గా వచ్చింది. ఒక 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనం కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే కూడా స్పేసెస్ గా ప్రొవైడ్ చేశారు. అలాగే టైల్స్ డిజైన్ ఇచ్చారు. అందులో విండో కూడా ప్రొవైడ్ చేశారండి. ఇందులో అన్ని కూడా UPVC విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో కూడా మనకు LED లైట్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇందులో చూడొచ్చు చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే సబ్జా కూడా ప్రొవైడ్ చేశారు. మన గ్రౌండ్ వచ్చేసి మనకు కమర్షియల్ షటర్, అలాగే హాల్ ప్లస్ కిచెన్, పార్కింగ్ ఏరియా చాలా స్పేసెస్ గా వచ్చినాయండి. మీరు చూస్తారు కదా చాలా బాగుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళి 2 BHK చూద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు కారిడార్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మంచి బ్లాక్ గ్రానైట్స్ తోటి ప్రొవైడ్ చేశారు. అలాగే కారిడార్ లో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. కారిడార్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మెయిన్ డోర్ వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ తో ప్రొవైడ్ చేశారండి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో మనకి ప్యూర్ ఇండియన్ టెక్ తో చేశారండి. చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. ఇందులో యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు. మీరు చూడొచ్చు చాలా గ్రాండ్ లుక్ తో ప్రొవైడ్ చేశారండి. మెయిన్ డోర్ అయితే మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ ఉంటుందండి. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మీరు చూడొచ్చు చాలా బాగుందండి. హాల్లో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ LED లైట్స్ తోటి. డిజైన్ కూడా చాలా బాగుందండి. మీరు చూడొచ్చు. అలాగే హాల్లో మనకు వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకి టీవీ పాయింట్ ప్రొవైడ్ చేశారు. హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము. కిచెన్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఒక 3-4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే మనం కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే L షేప్ ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసెస్ గా వచ్చిందండి. కిచెన్ లో మనకు మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే ఇటు సైడ్ కూడా మనకు సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే సబ్జా కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ ప్రొవైడ్ చేశారండి. కిచెన్ లో నుంచి మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. వాష్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. మన చుట్టూ లొకేషన్ కూడా కనిపిస్తుంది చూడొచ్చు. మీకు మంచి హౌసెస్ ఉన్నాయండి. చుట్టూ కూడా నైబర్స్ ఉన్నారు.
అది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనకి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ ఇచ్చారు. మనకు టైల్స్ డిజైన్ ఇచ్చారండి. చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. రెండు కూడా మనకి ఎదురెదురుగా ఉంటాయండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. మీరు చూడొచ్చు, చాలా బాగుందండి. మాస్టర్ బెడ్రూమ్ లో మనకు మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. అలాగే సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్స్ చూసుకున్నట్లయితే చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. మీరు చూడొచ్చు, చాలా సెల్ఫ్స్ వచ్చాయి. అలాగే ఇందులో అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో టైల్స్ డిజైన్ కూడా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో వన్ సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి కలర్ కాంబినేషన్స్ తోటి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మీరు చూడొచ్చు, చాలా బాగుందండి. ఇందులో కూడా వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. మీరు చూడొచ్చు, డిజైన్ అలాగే లైట్స్ చాలా బాగుంది. అలాగే ఇందులో మంచి సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా వన్ సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి కలర్ కాంబినేషన్స్ తోటి. అలాగే ఇందులో లోర్ కూడా ప్రొవైడ్ చేశారు. నాకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. నార్త్ ఫేసింగ్ డోర్ తోటి మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్ తోటి చాలా బాగుంది. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఐటమ్ కూడా చాలా క్వాలిటీ అలాగే చాలా స్టాండర్డ్ మెటీరియల్స్ యూజ్ చేశారు. హౌస్ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. హౌస్ కి చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే చుట్టూ మంచి హౌసెస్ ఉన్నాయండి. మీరు చూడొచ్చు, చుట్టూ హౌసెస్ ఉన్నాయి. కొత్త కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా మంచి లొకేషన్ లో ఉందండి. చుట్టూ కూడా మంచి హౌసెస్ ఉన్నాయి. అలాగే కుంట్లూరు టు పస్మాంలో వెళ్ళే జెడ్పీ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే హయత్ నగర్ బస్ స్టాప్ కి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఈ హౌస్ కి మనకు నియర్ బై స్కూల్స్ కాలేజెస్ చూసుకున్నట్లయితే అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి. అలాగే జాన్సన్ గ్రామర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అలాగే లయోలా మోడల్ హై స్కూల్ ఉంటుంది. అలాగే మనకు నారాయణ కాలేజ్ ఉంటుంది. అలాగే నారాయణ స్కూల్ ఉంటుందండి. ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయి. ఎందుకంటే మనకు మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే హైవేకి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. కాబట్టి మంచి లొకేషన్ లో ఉందని చెప్పొచ్చు. ఈ హౌస్ కూడా చాలా బాగుందండి. చాలా స్పేసెస్ గా వచ్చింది. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 85 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఇది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అండి. మీ నుండి కానీ ఎవరి నుండి కానీ ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తామండి. ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి. అలాగే మాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. ప్లీజ్ లైక్ షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మిమ్మల్ని మళ్ళీ వస్తాను. బాయ్.